హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రపంచంలో ఒక్క పూట అన్నం కోసం చాలా కష్టపడే పేదవాళ్ళు అయితే ఉంటుంటారు. అంతెందుకండి, మన ఏరియాలో మన ఊర్లలో కూడా మన ఇంటి పక్కల కూడా అలాంటి వారైతే ఉంటారు. మా ఏరియాలో మా ఇంటి పక్కల ఈ నాయనమ్మ అయితే ఈ విధంగా ఆకుకూరలు తెచ్చి అమ్ముకోవటం అయితే చేస్తుంది. ఏ సీజన్లో దొరికే ఆకుకూరలు ఆ సీజన్లో తను కష్టపడి తెచ్చి మార్కెట్లో కూర్చొని అమ్ముతుంది. ఇంకా తను వేరే బిజినెస్ కూడా చేస్తున్నాను. ఉదయం సెంటర్లో మార్కెట్లో కూర్చుంటే సాయంత్రం వరకు అక్కడే ఉండి అమ్ముకుంటాను. ఏం చేయాలి, తప్పదు కదా, పొట్టకూటి కోసం ఇలాంటి కష్టాలు పడుతూనే ఉండాలి పేదవాళ్ళం అని అయితే అంటుంది. ఈ విధంగా ఎండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఈ ఆకుకూరలు అమ్మితే తనకు ఎంత లాభం వస్తుంది అనేది ఆమె మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. హాయ్. ఏం కూర నాయనమ్మా అవి? ఇది పొనగంటి కూరమ్మా. ఇప్పుడు ఇవి అమ్ముతానికా? ఇది దుకాణంలో కాడ కూర్చొని నేను మార్కెట్ కాడ కూర్చొని అమ్ముకుంటా. ఆ కూర కొంచెం చూపించు. ఇది ఇది పొనగంటి కూర ఏర్లతోటి నాటు పెడతారు. బాగుంది కూర మాత్రం, ఫ్రెష్గా చాలా బాగుంది పొన్నగంటి కూర. తర్వాత ఇది చింత చిగురు, చింత చెట్లది, చింత చిగురు. మరి ఇంకా ఏమున్నాయి? ఇంకా ఇది గంజారు కూర అమ్మా. ఇగో ఇది శాలలో పుడుతుంది. ఇది ఎంచుకోపోయి అమ్ముతాం. గంజీర కూర అంటే వస్తుంది వానలు పడ్డప్పుడే. ఇప్పుడు చింత చిగురు అయినా ఇప్పుడు వచ్చేదేనా? అది ఇప్పుడు వచ్చేదే. మరి అదేం కూర అంటే? ఇది పొన్నగంటి కూర, చింత చిగురు. అది గంజీర కూర, తెల్ల గంజీర కూర అంటారు. అది ఇది అమ్మా పుదీనా. ఇది పుదీనా. ఎక్కడ కూర్చొని అమ్ముతావు? నేను అక్కడ సెంటర్లో అమ్ముకుంటావా? ఇప్పుడు వీటన్నిటికి ఎంత వస్తాయి అందాదా డబ్బులు? ఏమో ఇక వస్తే రాను వస్తాయి, పోతే పోతాయమ్మా. అది మాత్రం గ్యారెంటీ లేదు. వస్తే 100 రూపాయలు రాను వస్తాయి. ఏదో పడితే తిప్పలకు ఏం చేయం, ఇంటికాడ కూర్చొని ఏం చేయనని ముసలిదాన్ని అట్లా పోతా. ఇయేనా ఇంకా నువ్వేమన్నా వేరే? చేపలు అమ్ముతా. ఒట్టి చేపలు, ఆడ కడ్డీలు, మెత్తలు, రొయ్యలు అవి తెచ్చుకొని అమ్ముకుంటా. ఇదే నేను వ్యాపారం చేసేది. వస్తాయి రోజుకు 500 600 వస్తాయి. వస్తాయా? వస్తాయి. మరి చిట్టీలు వెళ్ళాలమ్మా. విన్నారు కదా ఆ నాయనమ్మ మాటల్లో. పేదవారై పుట్టినందుకు ముసలి వాళ్ళమైనా వయసులో ఉన్న వాళ్ళమైనా ఎవరమైనా కష్టపడండి అయితే తప్పదు అని చెప్పేసి తను రోజువారీ డీసీ తీసుకొని ఈ విధంగా చిన్నపాటి ఒక బిజినెస్లా ఆకుకూరలు, ఒట్టి చేపలు ఆమె అయితే మార్కెట్లో కూర్చొని అమ్ముతున్నది. ప్రాణం ఉండని రోజులు ఈ కష్టాలు పడుతూనే ఉండాలి పొట్ట కోసం. ఊరికే ఉంటే ఆ ఒక్క పూట అన్నమైనా ఎలా వస్తుందని చెప్పేసి ఈ నాయనమ్మ అయితే ఈ విధంగా ఎండలో కష్టపడుతూ ఉన్నది. ఈ వీడియో చేసింది నా కోసం, నా ఛానల్ వ్యూస్ కోసం, వాచ్ టైం కోసం అయితే కాదండి. కష్టపడే వాళ్ళ గురించి, పేదవారిలో ఆకలి కష్టాలు ఈ విధంగా ఉంటాయి అని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో వ్లాగ్ అయితే చేశాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఈ నానమ్మకి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఈ ఆకలి పోరాటం గురించి చేసిన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.